ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: వెనిజువెలా ఉద్యమకారునికి నోబెల్ శాంతి బహుమతి, భారత సైన్యానికి మార్టులెట్లు, ఆ ఎమ్మెల్యే లాకర్లలో 40 కిలోల పసిడి, A1 జనార్దన్ రావు అరెస్టు, వెస్టిండీస్తో రెండో టెస్ట్లో భారత్ ఆధిక్యం. టీని పదే వేడి చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి. ఈరోజు వార్తలను చూద్దాం. వెనిజువెలా ఉద్యమకారునికి నోబెల్ శాంతి బహుమతి. ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన నోబెల్ శాంతి బహుమతి ప్రకటన శుక్రవారం వెలువడింది. ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారానికి వెనిజువెలా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడో ఎంపికయ్యారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజల తరపున పోరాడినందుకు ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లుగా నార్వేజియన్ నోబెల్ కమిటీ తెలిపింది. చీకట్లు కమ్ముకున్న ప్రాంతాల్లో ప్రజాస్వామ్య జ్వాల వెలిగేలా చేస్తున్న సాహసిగా, శాంతి కోసం ఆమె చేసిన విశేష కృషికి గాను ఈ పురస్కారం ఇస్తున్నట్లు పేర్కొంది. వెనిజువెలాను నియంతృత్వ దేశం నుంచి ప్రజాస్వామ్య దేశంగా మార్చేందుకు శాంతియుత పోరాటం చేశారని కమిటీ చైర్మన్ వాట్నే పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా నియంతృత్వ ధోరణి పెరుగుతున్న పరిస్థితుల్లో మరియా లాంటి ప్రజాస్వామ్య పరిరక్షకులు ఎంతో అవసరమని కమిటీ అభిప్రాయపడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా ఈ ఏడాది మొత్తం 338 మంది ప్రముఖులు నామినేట్ కాగా ఈ గౌరవాన్ని మచాడో సొంతం చేసుకున్నారు. ఈ ప్రకటనతో నోబెల్ శాంతి బహుమతి తనకే దక్కాలని పదే చెప్పుకుంటూ వచ్చిన ట్రంప్కు నిరాశ తప్పలేదు. 8 యుద్ధాలు ఆపానని చెప్పినా వెంటనే ఒప్పందానికి రాకపోతే నరకం చూపిస్తానంటూ బెదిరించి ఇజ్రాయెల్ హమాస్ మధ్య హడావుడిగా సంధి కుదిర్చినా కూడా ఆయనకు నోబెల్ శాంతి బహుమతి వరించలేదు. దానిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ట్రంప్ దీనితో తీవ్రంగా అసంతృప్తికి లోనయ్యారు. ధైర్యం, విశ్వసనీయత కలిగిన వ్యక్తులు మాత్రమే నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక అవుతారని నోబెల్ కమిటీ చైర్మన్ జోర్గెన్ వానే ఫ్రిడ్నెస్ స్పష్టం చేశారు. ట్రంప్ను ఈ బహుమతికి ఎందుకు ఎంపిక చేయలేదన్న విలేకరుల ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం. భారత సైన్యానికి మార్ట్లెట్లు. భారత సైన్యానికి బ్రిటన్కు చెందిన అధునాతన క్షిపణులు సమకూరనున్నాయి. ఈ మేరకు ఇరు దేశాల మధ్య 4151 కోట్ల విలువైన కీలక రక్షణ ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా మార్ట్లెట్లుగా పిలిచే వివిధ రకాల లక్ష్యాలను ఛేదించగల తేలికపాటి క్షిపణులను భారత్ కొనుగోలు చేయనుంది. ఈ మార్ట్లెట్ క్షిపణులను ఐర్లాండ్లోని బెల్ఫాస్ట్కు చెందిన థేల్స్ ఎయిర్ డిఫెన్స్ సంస్థ అభివృద్ధి చేస్తోంది. పురాణాల్లో ఉండే మార్ట్లెట్ అనే పక్షి పేరును ఈ క్షిపణులకు పెట్టారు. అలుపెరగని పక్షి అని దీని అర్థం. ఇది తేలికపాటి బహుళ ప్రయోజనకర క్షిపణులు. వీటిని గగనతలం నుంచి గగనతలంకు, గగనతలం నుంచి భూతలం, భూతలం నుంచి భూతలం, భూతలం నుంచి గగనతలం దాడులకు ఉపయోగించుకోవచ్చు. గగనతల రక్షణ వ్యవస్థలతో పాటు డ్రోన్లు, సాయుధ వాహనాలు వంటి మిలిటరీ లక్ష్యాలను కూడా ఛేదించేలా వీటిని రూపొందించారు. లేజర్ బీమ్ గైడెన్స్తో పనిచేసే ఈ క్షిపణులు సైనికులు భుజాలపై ఉంచుకొని ప్రయోగించే వీలు కూడా ఉంటుంది. సాయుధ వాహనాలకు అనుసంధానం చేసి హెలికాప్టర్లు, నౌకల నుంచి కూడా ప్రయోగించవచ్చు. ఆ ఎమ్మెల్యే లాకర్లలో 40 కిలోల పసిడి. ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే. పేరు కేవి వీరేంద్ర. కర్ణాటకలోని చిత్రదుర్గ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయనకు సంబంధించిన బ్యాంక్ లాకర్లు తెరిచి చూసి ఈడీ అధికారులు నోరెళ్లబెట్టారు. ఆ లాకర్ల నిండా బంగారం కడ్డీలే కనిపించాయి. తక్కెట్లో కుప్పగా పోస్తే ఆ గోల్డ్ 40 కిలోలు తూగింది. ఆ బంగారం విలువ 50.33 కోట్లని ఈడీ అధికారులు లెక్కగట్టారు. నకిలీ మద్యం కేసులో A1 జనార్దన్ రావు అరెస్టు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అన్నమయ్య జిల్లా ములకల చెరువు నకిలీ మద్యం తయారీ కేసులో A1 నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావును అరెస్ట్ చేశారు.
శుక్రవారం గన్నవరం విమానాశ్రయంలో ఎన్టీఆర్ జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. దక్షిణాఫ్రికా నుంచి శుక్రవారం మధ్యాహ్నం ముంబై చేరుకున్న ఆయన అక్కడి నుంచి ఎయిర్ ఇండియా విమానంలో గన్నవరం వచ్చారు. ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకుని రోడ్డు మార్గంలో ములకల చెరువుకు తరలించినట్లు తెలుస్తోంది. ములకల చెరువు కేసుతో పాటు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో నమోదైన నకిలీ మద్యం తయారీ కేసులోనూ ఆయన ప్రధాన నిందితుడు. వెస్టిండీస్తో రెండో టెస్ట్లో భారత్ ఆధిక్యం. వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్ట్లోనూ భారత్ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 173 బ్యాటింగ్ తన అసాధారణ బ్యాటింగ్ నైపుణ్యంతో డబుల్ సెంచరీ వైపు సాగుతుండగా, అటు సాయి సుదర్శన్ 87 అర్ధ సెంచరీతో ఫామ్లో ఉన్నాడు. దీంతో తొలి రోజు శుక్రవారమే భారత్ పూర్తి పట్టు సాధించింది. తద్వారా ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్లో 90 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 318 పరుగుల భారీ స్కోరును సాధించింది. క్రీజ్లో యశస్వికి జతగా గిల్ ఉన్నాడు. స్పిన్నర్ జోబెన్ వారికల్కు 2 వికెట్లు దక్కాయి. మరోవైపు విండీస్ బౌలర్లు తొలి రోజు ఆటలో ఒక్క ఎక్స్ట్రా రన్ కూడా ఇవ్వకపోవడం విశేషం. టీ మళ్ళీ వేడి చేస్తున్నారా? టీని తిరిగి వేడి చేయడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు తగ్గిపోతాయి, అదనంగా యాసిడ్లు పెరుగుతాయి. దీంతో కడుపు ఉబ్బరం, కడుపులో మంట వగైరా బాధలు వేధిస్తాయి. టీ పెట్టి కొద్దిసేపు అలా వదిలేశాక తాగితే దానిలో బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశాలు పెరుగుతాయి. ఇది అజీర్తికే కాదు, ఒక్కోసారి జీర్ణ సంబంధ సమస్యలకి దారితీయవచ్చు. మళ్ళీ వేడి చేసినప్పుడు కెఫిన్ ఎక్కువ విడుదలవుతుంది. ఇది విసుగుతో పాటు నిద్రలేమికి దారితీస్తుంది. అంతేకాక రక్తంలో ఐరన్ శోషించుకోకుండా చేస్తుంది. కాస్త రిఫ్రెష్మెంట్ కావాలనే కదా మనం టీ తాగుతాం. మరి ఒంట్లో చురుకుదనం కోసం టీ తాగేటప్పుడు దాన్ని తాజాగా తీసుకుంటేనే మేలు. కాబట్టి తాగాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చేసుకుని తాగేయండి. వృధా అయినా పర్లేదు, మిగిలిన దాన్ని పారబోసేయండి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. కనెక్టింగ్ సిఫీ. అమెరికా నుంచి విశాఖకు డేటా కేబుళ్లు. గూగుల్, మెటా సంస్థలతో భాగస్వామ్యం. సిఫీకి రేపు లోకేష్ చేతుల మీదుగా భూమి పూజ. ఏఐ కాల్స్తో బురిడి. సీఎం చంద్రబాబు, దేవినేని ఉమా గొంతులతో టీడీపీ నేతలకు టోకరా. బోనీ కొట్టిన కివీస్, బంగ్లాదేశ్పై గెలుపు. న్యూజిలాండ్ మహిళలు వన్డే ప్రపంచ కప్లో ఎట్టకేలకు బోనీ చేశారు. తొలి 2 మ్యాచ్ల్లో పరాజయం చూసిన కివీస్ శుక్రవారం జరిగిన మ్యాచ్లో 100 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను చిత్తు చేశారు. సెమీస్లో భారత్ ఓటమి. బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ జూనియర్ మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత షట్లర్ల జైత్రయాత్రకు తెరపడింది. సెమీఫైనల్లో డిపెండింగ్ ఛాంపియన్ ఇండోనేషియా చేతిలో ఓటమి పాలై కాంస్యంతో సరిపెట్టుకున్నారు. మహిళల వరల్డ్ కప్లో నేడు శ్రీలంక వర్సెస్ ఇంగ్లాండ్. మధ్యాహ్నం 3 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.